भारतीय राष्ट्रीय प्रतिज्ञा। भारतदेशः मम देशः, सर्वे भारतीयाः मम सहोदराः सहोदर्यश्च। अहं मम देशं प्रेम्णा सेवामि, तस्य परम्परायाः विषये अहं गौरवम् अनुभवामि, तस्य योग्यः भवितुम् अहं प्रयतिष्ये। मम माता पितॄन् गुरून् ज्येष्ठान् च अहं सदा सम्मानयिष्यामि। सर्वेषु जनेषु अहं विनयेन व्यवहारं करिष्यामि। मम देशाय मम जनानां च प्रति अहं मम भक्तिं समर्पयामि। तेषां कल्याणे समृद्धौ च एव मम आनन्दः निहितः अस्ति। भारतीय राष्ट्रीय प्रतिज्ञा पिडिमर्रि वेंकट सुब्बाराव महोदयेन रचिता। 19 सदस्य 62तमे वर्षे एषा प्रतिज्ञा निर्मिता। भारत चीन युद्धस्य अनन्तरं विद्यार्थिषु देशभक्तेः संवर्धनस्य आवश्यकता वर्धिता। तस्मिन् सन्दर्भे एव अस्याः प्रतिज्ञायाः पदानि रचितानि। तस्मिन् काले कासु ब्रह्मानन्दरेड्डी महोदयस्य शासनकाले शिक्षा विभागमन्त्री PVG राजु महोदयाय एषा प्रतिज्ञा प्रदत्ता। 19 सदस्य 64तमे वर्षे बेङ्गलूरु नगरे प्रसिद्धः न्यायविशारदः महम्मद करीम छागला महोदयः अध्यक्षतया केन्द्रीय शिक्षा सलाहा मण्डल्याः सभा अभवत्। तस्मिन् सभायां एषा प्रतिज्ञा राष्ट्रीय प्रतिज्ञा रूपेण स्वीकृता। अनन्तरं एषा सर्वासु भारतीय भाषासु अनूदिता। 19 सदस्य 65तमे वर्षे जनवरी मासस्य 26तमे दिने आरभ्य देशस्य सर्वेषु विद्यालयेषु एषा प्रतिज्ञा पठितुं प्रारब्धा। कालानुगुणं पिडिमर्रि महोदयेन रचितायाः मूलप्रतिज्ञायाः केचन लघवः परिवर्तनाः अभवन्। ग्रन्थिकशब्दानां स्थाने प्रचलितभाषा उपयुज्यते, किन्तु अस्याः प्रतिज्ञायाः मूलभावः तु कदापि न परिवर्तितः। భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవా నిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం. భారత జాతీయ ప్రతిజ్ఞను పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించారు. 1962 సంవత్సరంలో ఈ ప్రతిజ్ఞను రూపొందించారు. భారత్ చైనా యుద్ధం తరువాత విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం పెరిగింది. ఆ సందర్భంలోనే ఈ ప్రతిజ్ఞకు పదాలు కూర్చబడ్డాయి. ఆ సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డి గారి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న PVG రాజు గారికి ఈ ప్రతిజ్ఞను అందజేశారు. 1964 సంవత్సరంలో బెంగుళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం చాగ్లా గారి అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ ప్రతిజ్ఞను జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. తరువాత దీనిని అన్ని భారతీయ భాషల్లోకి అనువదించారు. 1965 సంవత్సరము జనవరి 26 తేదీ నుండి దేశమంతటా పాఠశాలల్లో
ఈ ప్రతిజ్ఞను చదవటం ప్రారంభమైంది. కాలానుగుణంగా పైడిమర్రి గారు రచించిన అసలు ప్రతిజ్ఞలో కొన్ని స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రాంధిక పదాల స్థానంలో వాడుక భాషను ప్రవేశపెట్టారు. అయితే ఆ ప్రతిజ్ఞ యొక్క మూలభావం మాత్రం ఎప్పటికీ మారలేదు. మనము చదివే ఈ ప్రతిజ్ఞ మన జీవితానికి ఒక దిశ చూపిస్తుంది. చిన్న చిన్న మార్పులతో మనలో మంచి విలువలు పెరిగితే అదే నిజమైన అభివృద్ధి. మన ప్రవర్తనలో, మన ఆలోచనల్లో మన దేశం కనిపించాలి. ఇలాంటి మంచి మార్గంలో ముందుకు సాగడం ఏకదంతతో ఒక మంచి ప్రయాణం. భారతమాతాకి జై.